హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సూర్య అండ్ వెల్కమ్ టు జేత్ర ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం మనం ప్రసాద్ మల్టీప్లెక్స్ దగ్గర ఉన్నాం. ఈ రోజు నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన తండేలు మూవీ రిలీజ్ కావడం జరిగింది. ఈ మూవీ చూసిన ప్రేక్షకుల యొక్క రియాక్షన్ ఏంటో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యావరేజ్ ఉందా మూవీ? ఏం నచ్చలేదని మూవీ అంటే కొంచెం లాగ్ అనిపించింది. ఎక్కడ ఫస్ట్ హాఫా సెకండ్ హాఫా? రెండు చోట్ల లాగ్ ఉంది. అంటే కొన్ని సీన్లు బాగున్నాయి, కొన్ని సీన్లు లాగ్ అనిపించింది. ఏ సీన్స్ బాగున్నాయి? అంత పర్టికులర్ సినిమా లాగ్ ఉందంట కదా. అక్కడక్కడ కొంచెం లాగ్ స్టోరీ కాబట్టి అంత సినిమాటిక్ లిబరేట్ తీసుకున్నారు ఎక్కువ. సెకండ్ హాఫ్ చూసుకున్నా సరే కొంచెం అక్కడక్కడ లో అనిపించచ్చు, కానీ ఓవరాల్ గా బాగానే ఉంది. అయితే యూత్ కి ఎక్కదన్నమాట. ఓవరాల్ అంటే ఒక లిప్కిస్ లేకుండా, ఒక వల్గర్ డైలాగ్స్ లేకుండా ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ తీసారన్న. సో దానికి లాగా ఉంటే మనం ఏం చేయాలి అన్న? ఇది మెచ్యూర్డ్ లవ్ స్టోరీ మూవీ కాదన్నా, ఇది తాండేల్ మూవీ అన్నా. నేను అంటుంది అదే అన్న, ఇది తాండేల్ మూవీ. ఇప్పుడు అమరన్ మూవీ అనేది ఆయన బయోపిక్ ఒరిజినల్ గా తీశారు కదా, వచ్చింది కదా. అవును, తాండేల్ మీరు ఎందుకు తీసుకొచ్చారు ఇంటర్వ్యూలో? స్టోరీ తీసుకొచ్చారన్న ఇంటర్వ్యూలో ఉన్నది ఉన్నట్టు ఎవరు తీయలేదు. అవును, 100% కన్నా 80% వాళ్ళు చెప్పారా? నీకు ఎలా తెలుస్తుంది? ఒక్క నిమిషం, వాళ్ళందరినీ పట్టుకొని పాకిస్తాన్ జైల్లో పెట్టారు. అండ్ లేటెస్ట్ ద్వారా కమ్యూనికేషన్ అయ్యేది. తను మొత్తం ఢిల్లీ మొత్తం తిరిగి హెల్ప్ కోసం తిరిగేది. ఇది మొత్తం స్టోరీ. దాని మధ్యలో ఏదో సినిమాటిక్ లైబ్రరీ పట్టుకున్నారు అంతే. నేను అదే అంటున్నా నీకు. అది ఎంగేజింగ్ ఉందా పని? ఫస్ట్ హాఫ్ అంతా నీకు సోదే అన్నప్పుడు ఈజీగా వస్తాయి. 100% 100 కోట్లు వస్తాయి. 100 కోట్లు మాట్లాడుతున్నాం. సరే, ఈ రోజే థియేటర్లు ఖాళీ. ఓపెన్ చేయని బుక్ మై షో చూడండి. ఈ రోజు ఓపెన్ చేయని బుక్ మై షో. ఏం నచ్చలేదు అసలు? మెయిన్ గా చెప్పాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ గురించి అన్న. చాలా బాగుంది. సాంగ్స్ అసలు ఇవి కదా మనకు కావాల్సిన సాంగ్స్ అనిపించింది. ఒక 3 సాంగ్స్ ఉన్నాయి కానీ అవి నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. బ్యాక్గ్రౌండ్స్ కూడా అసలు క్లైమాక్స్ లో వచ్చే ఒక బుజ్జి తల్లి సాడ్ వర్స్ ఉంటుంది. అదొక్కటి చాలా మనం పెట్టిన డబ్బులు జాయిన్ చేయడానికి అన్న. పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ డిఎస్పీ అంటే రాక్ స్టార్ డిఎస్పీ నోన్ ఫర్ ఇట్ అన్న. కానీ వాటి కోసం నువ్వు ఇంట్లో కూర్చో అన్న. నీకు కావాల్సింది ఎంగేజింగ్ గా ఉండాలి. ఎంగేజింగ్ గా లేకుండా లేదన్నా, నాకైతే కనిపించలేదు. మనకి ఒక వల్గర్ సీన్స్ కావాలి, ఒక లిప్ లాప్ కావాలంటే నెక్స్ట్ వీక్ మనకి లైలా వస్తుంది. సరే అన్న, తాండేల్ అనేది మూవీ లవ్ స్టోరీ మూవీ కాదు కదా. ఆయన ఏమని చెప్పాడు? ఇట్స్ అబౌట్ లీడర్ అన్నాడు. ట్రైలర్ మొత్తం నీకు చూపించింది కూడా అదే కదా, లీడర్ గురించి కదా చూపించింది. మరి అది ఎక్కడో 2-3 సీన్స్ ఆయన గురించి పెట్టేసి నువ్వు సోదంతా పెట్టేస్తే అది ఒప్పుకోరన్న జనాలు. నేను ఒప్పుకోను, నాకేం నచ్చలేదన్న మూవీ. అంటే సినిమాటిక్ లిబర్టీ తీసుకో. ఒక 100%లో 90%, 80% నువ్వు ఒరిజినల్ అని పెట్టాలి కదా. నీకు ఇష్టం వచ్చినట్టు స్టోరీ మార్చేసుకొని, సరే 2-3 సీన్లు అందరికి తెలిసింది కదా అని చెప్పి అవొక్కటి పెట్టేసి నీకు ఇష్టం వచ్చిన సీన్లు మార్చుకుంటే అది తప్పు అన్న. ఇట్లా మన బయోపిక్ అంటున్నాడు. మరి వాళ్ళందరినీ ఇంటర్వ్యూలు పిలిపించుకొని ఎందుకు ప్రమోషన్ చేయించుకున్నారు? అది అనవసరం కదా. నువ్వు పిలిపించుకున్నప్పుడు వాళ్ళ పరంగానే అమరన్ మూవీ చేయలేదా వాళ్ళు ఎక్కడ కూడా ఎవరు కూడా ఇది తప్పు అనలేదు కదా. సరే, ఆర్మీ సీన్స్ అనేవి కొన్ని లేపుకుంటారు, బట్ ఇట్స్ నాట్ అబౌట్ కంప్లీట్లీ. అది అందులో కూడా లవ్ స్టోరీ చూపించారు కాబట్టి ఇది అయితే అసలు మూవీ కాదన్న. ఇట్స్ నాట్ చందూస్ మూవీ అన్న. ఎందుకంటే చాలా లిబర్టీ తీసుకున్నారు. అది ఎవరి ప్రెషర్ అయి ఉంటుందో ఎవరికి వాళ్ళకే తెలియాలి. బట్ ఇట్స్ నాట్ ద ఒరిజినల్ తాండేల్ మూవీ అంతే అన్న. బయోపిక్ కాదు కాబట్టి మనం అందుకు కంపేర్ చేయాలి. అమరంగా కంపేర్ చేయాలి. సో సెకండ్ హాఫ్ ఒకటి కంప్లీట్ గా వాళ్ళు సినిమాటిక్ లైబ్రరీ తీసుకొని చేశారు కానీ ఓవరాల్ గా బాగానే ఉందన్న. సో ఓవరాల్ గా బాగానే ఉంది. సో మనం కంపేర్ చేసుకోవాలి. చాలా అసలు చాలా బాగా. సో మనకి ఏదైతే ఎమోషనల్ సీన్స్ ఉంటాయో ఎమోషనల్ సీన్స్ నీకోసం నిజంగా చెప్తున్నాను సార్. మంచి మెసేజ్, మంచి మ్యూజిక్ ఉంది మూవీలోనైతే. ఒక రిక్వెస్ట్ అందరికి, ఆడవాళ్ళని మాత్రం ఏడిపించకండి, అదొక మెసేజ్ ఇచ్చినాడు. ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో అందరు చేయించుకోండి. దాని ఇంపార్టెన్స్ మూవీ చూస్తే తెలుస్తుంది. మూవీలో చెప్తున్నాను కదా, ఒకప్పుడు హీరోయిన్ అంటే సౌందర్య, ఇప్పుడు మాత్రం హీరోయిన్ అంటే సాయి పల్లవి గుర్తొస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ ఏడిపించిండు, క్లైమాక్స్ లోనేమో హీరోని ఏడిపించిండు, లాస్ట్ లో అందరిని ఏడిపించిండు. డైరెక్టర్ అయితే మంచి మెసేజ్ ఇచ్చినాడు. డిఎస్పీ గారి మ్యూజిక్ అయితే పడి లేచే పడవల్లే తడబడుతుంది. నిజంగా బుజ్జి తల్లి అంత బాగుంది. మేడం డాన్స్ అయితే హైలెసా సాంగ్ లో నిజంగా నెమలి డాన్స్ నేనైతే ఎప్పుడు చూడలే. సాయి పల్లవి గారు డాన్స్ చూసిన తర్వాత నెమలి ఇట్లనే డాన్స్ చేస్తుందేమో అనిపించింది మేడం నాకైతే.
మెసేజ్ మూవీలో చాలా మెసేజ్లు ఉన్నాయి, కానీ నేను డైరెక్టర్కి ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. మెయిన్ మూవీలో ఏం మెసేజ్లు ఉన్నాయంటే ఆడవాళ్ళని ఏడిపించొద్దు, మంచి జరగదు. ఇంకొకటి ఏంటంటే ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో ముందు చేయించుకోండి. ఈ మూవీ చూస్తే తెలుస్తుంది ఆధార్ కార్డు ఇంపార్టెన్స్ ఏందో. నేను జోడి చాలా బాగుంది, జోడి చాలా బాగుంది. ఆ లవ్ స్టోరీ, మన ఫిషింగ్ బోట్ ఉంది కదా, అది ఆ సీన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్యామిలీస్ అందరూ చూడాలి, ఎందుకంటే లవ్ స్టోరీ కదా, ఇది రియల్ స్టోరీ కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి చూడండి, ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మన అక్కడ జైల్లో అక్కడ ఉన్నాయి ఆ సీన్లు కానీ, మళ్ళా వీళ్ళిద్దరు కలవడం సీన్ ఉందంట కదా, ఉప్పెన సీన్ అంటే ఒక్కొక్క సీన్ కు మనం ఒక సినిమా చూసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే ఈ సీన్ ఈ సినిమాలో కదా అని అనిపిస్తుంది, కానీ మనం ఏం చేయాలంటే సినిమా చూసుకుంటూ పోవాలి. అట్లా పోయినప్పుడు ఏంటంటే బాగుంటాయి. ఎన్నో సినిమాలలో అరే ఈ సీను ఈ సినిమాలైనా అని అనుకుంటాం, అనిపిస్తుంది, కానీ మనం ఈ సినిమాకి వచ్చినాం కాబట్టి ఈ సినిమా చూసుకుంటా పోతే 100 కోట్లు వస్తాయా సినిమాకి? 100 కోట్లు 100 కోట్లు వస్తాయంటే వస్తాయి, కానీ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఒకేసారి సినిమాను బట్టి అదే ఒకేసారి రావు, ఎందుకంటే నెక్స్ట్ సినిమా వస్తుంది ఆ సినిమాని బట్టి ఉంటుంది అన్నట్టు అట్లా. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది అన్న. తండేలు లాగ్ ఉంటుంది అన్న, ఉంటుంది కానీ ఇంట్రెస్ట్గా చూడాలి, ఎందుకంటే కొద్దిగా ఈ లవ్ స్టోరీలు కదా, అంటే బోటు అవన్నీ యాస బాగుంది, యాస చాలా బాగుంది ఇద్దరు. ఈ సాయి పల్లవికి అతను మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు, ఆయన క్యారెక్టర్ సూపర్, అసలు ఆయన క్యారెక్టర్ బాగున్నది. ఆయన కొద్దిగా ఆట పట్టియడము, అంటే ఆయన మధ్య మధ్యలో వచ్చి పంచులు వేయడము. హీరో మీద బాగా చేశాడు ఆయన, అంటే బాగా చేసిన అంటే హీరో వేరన్నా ఆయన క్యారెక్టర్ వేరు కదా అట్లా అని, ఎందుకంటే ఆయన మన మధ్య మధ్యలో వచ్చి డైలాగులు పంచులు వేయడము. నాకైతే అతని క్యారెక్టర్ బాగా నవ్వొచ్చింది, చాలా బాగున్నది. ఇక నా చైతన్య అయితే మొత్తం అందులో ఒదిగిపోయాడు క్యారెక్టర్లో, ఆ గడ్డం పెంచుకొని అదంతా హెయిర్ క్యారెక్టర్ ఒదిగిపోయాడు. సాయి పల్లవి అయితే డాన్స్ అసలు సూపర్ అన్న, చాలా అంటే చాలా బాగున్నాయి సినిమా. అందరూ జస్టిఫికేషన్ చేశారు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పలేము, కానీ నాగ చైతన్య గారి లెవెల్లో ఆయన యాక్ట్ చేశారు, పల్లవి గారి లెవెల్లో ఆమె యాక్ట్ చేశారు. కానీ ఇది కంప్లీట్ పెట్రియాటిక్ మూవీ అయితే కాదు, ఇది లవ్ స్టోరీ. ఆ హీరోని విడిపించడానికి హీరోయిన్ ఎలా కష్టపడింది, తను ఎలా స్ట్రగుల్ అయింది అనేది చూపించారు. పాకిస్తాన్ ఇండియా మనకేమంత పెట్రియాటిక్ సీన్స్ ఏమి ఎక్కువ కనిపించారు. ట్రాజడీ లవ్ స్టోరీ, ఎంటర్టైనింగ్ లవ్ స్టోరీ, అది లైక్ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, ట్రాజడీ అని చెప్పలేం, కానీ ఇట్స్ హ్యాపీ ఎండింగ్, అంతా హ్యాపీగానే ఉంటుంది. ప్రాపర్ ఎండింగే ఇచ్చారు మూవీ. ఆడియన్స్కి ఏడుపు వచ్చేస్తుంది ఏకంగా. ఏడుపు అంటే కొన్ని సీన్స్లో రావచ్చు, నాట్ ఆల్ ద సీన్స్, బట్ కనెక్ట్ అవుతాం ఈజీగా. నేను అవన్నీ చెప్పాను, ఒకటి చెప్తా. ఇంటర్వ్యూలకు ముందు నాగ చైతన్య గారిని జైల్లో బట్టలు లేకుండా చూపిస్తారు. ఆ సీన్ చేయాలంటే ఏ హీరోకైనా గట్స్ ఉండాలి. ఒక స్టార్ హీరో ఆ సీన్ చేశాడంటే ఆ ఒక్క సీన్కి నాగ చైతన్యకి హెడ్స్ అప్ చెప్తారు. అక్కినేని అబ్బాయిలందరూ కూడా కాలర్ ఎగరేసుకుని మా అక్కినేని ఫ్యామిలీ సినిమా అని చెప్పుకుంటారు. ఈ స్లో పేస్ నరేషన్ ఉంటుంది. సంక్రాంతికి వస్తున్నాం, కమర్షియల్ సినిమానే అన్న, అది కమర్షియల్ ఎలిమెంట్సే. అది మీకు ఆ జోకులు చూడండి, ఆ డాన్సులు చూడండి, ఆ ఫైట్లు చూడండి, అవన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్. తండేల్లో ఉన్నాయన్న, కానీ కమర్షియలైజ్ చేసేంత లేవు. ఇప్పుడు మంచి లవ్ స్టోరీ ఉంది, ఒక మంచి దేశభక్తి ఉంది. ఇప్పుడు మీరు ఒక మంచి సినిమా చెప్పండి, హాయ్ నాన్న తీసుకోండి, హాయ్ నాన్న బాగాలేదా సినిమా, హిట్ కాలేదా, కానీ నంబర్లు ఎవరైనా మాట్లాడుతున్నారా? అట్లనే ఇది కూడా మల్టీప్లెక్స్ సినిమా ఓన్లీ అంతే, మల్టీప్లెక్స్ సినిమా అని చెప్పుకోవచ్చు. చూడండి ఇట్లా ఇట్లా థియేటర్ని మనం చాలా చాలా, నాకైతే కంట్లోంచి నీళ్లు గారాయి. అలానే సెంట్రల్ జైల్లో అంటే ఇంతకుముందు చైతన్య గారిని మేము ప్రేమం, బిఫోర్ ప్రేమం ఆఫ్టర్ ప్రేమం అనుకున్నాం. బట్ తండేలు వచ్చిన తర్వాత బిఫోర్ తండేలు ఆఫ్టర్ తండేలు, ఎందుకంటే ఎమోషన్, కామెడీ, లవ్ అండ్ దేశభక్తిని చూపించే ఫియర్స్ యాక్షన్, అసలు అన్ని సీన్స్ లో కూడా. అండ్ అలాగే చాలా సెటిల్డ్ గా కామెడీ సీన్స్ అంటే మనం ఉన్న దాంట్లోనే సాయి పల్లవి గారికి ఆయనకి మధ్యన ఉన్న లవ్ కానీ, వాళ్ళిద్దరి మధ్యన వచ్చే రొమాన్స్ కానీ, అలాగే మహేష్ గారు వాళ్ళు ఉన్న సీన్స్ కానీ బాగుంది. సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా మనకి కూర్చోబెట్టారండి. ఇంటర్వెల్ ప్లాట్ అయితే ఏదైతే ఉందో ఆ వాటర్ సీక్వెన్స్ అద్భుతం అనమాట. నిజంగా అక్కినేని ఫ్యామిలీకి నాగ చైతన్య దేవర, అక్కినేని ఫ్యామిలీకి నాగ చైతన్య ద రియల్ తండేలు అనమాట, ఇది గుర్తుండిపోతుంది. అండ్ చందు మొండేటి గారు ఏదైతే కలెక్షన్స్ ప్రకారం దేవరా బ్రేక్ చేస్తుందా ఇంకోటి బ్రేక్ చేస్తుందా చెప్పను, బట్ అక్కినేని ఫ్యామిలీలో
కొత్త కలెక్షన్స్ని తిరగరాస్తుంది. లెక్కలు మారుతాయి అనే మాటకైతే ఖచ్చితంగా అది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కినేని ఫ్యామిలీ లెక్కలు మారబోతున్నాయి అనేది అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే చాలా రియలిస్టిక్గా చాలా న్యాచురల్గా తీశారు. హ్యాపీ ఎండింగ్ లవ్ స్టోరీ, ట్రాజిక్ ఏం లేదు, హ్యాపీ ఎండింగ్ లవ్ స్టోరీ. చక్కగా హ్యాపీగానే మనం బయటకు వస్తాం, నవ్వుతూ బయటకు వస్తాం, ఆ లవ్ని ఆ పేట్రియాటిక్ ఫీలింగ్ని బేర్ చేస్తూ బయటకు వస్తాం. అండ్ ఆ పాకిస్తాన్ సీక్వెన్స్లు తలుచుకుంటే ఇప్పటికీ కూడా ఆ పాకిస్తాన్ పేరు ఎత్తితేనే మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఎప్పుడు రాయి నా కొడుకుల్ని తొక్కాలి అన్నట్టు అది వాళ్ళు తొక్కుతుంటే నాగ చైతన్య గారు వాళ్ళ మీద తాండవం ఆడుతుంటే నాకు నిజంగా ఆ ప్లేస్లో మనం కూడా ఉంటే బాగుంటుంది. మన జెండా పాకిస్తాన్ వాళ్ళు ఆ గడ్డ మీద మన జెండా ఎగురుతుంటే వచ్చే వైపు ఉంది భయ్యా నిజంగాని. బా దేశభక్తి చూపించారు, రెండు మిక్స్ భయ్యా. మీరు సినిమాను ఒక లవ్ స్టోరీలా చూడండి, దాంట్లోనే దేశభక్తిని మనకి కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ని మిక్స్ చేశారు. ఉన్నది ఉన్నట్టుగా కాకుండా కొంత కమర్షియాలిటీ సినిమాటిక్ లిబర్టీ యూజ్ చేసుకున్నారు అంతే. అది పిల్లడి మీద భయ్యా, ఉప్పిన సీన్ కాదు, అది వేరే సీన్. అది ముస్లిమ్స్ ఉంటుంది కదా, అది బొడ్డోడి మీద చేశారు. ఆ సీన్ కూడా బాగుంటుంది. ఆ సీన్ మీద వచ్చే సీక్వెన్స్ ఏదైతే నాగ చైతన్య గారు మాంజా కట్టుకున్న తెంపే సీన్ ఉంటుందో వాళ్ళు చెప్పినప్పుడు మాంజా తెంపడం అంత ఈజీ కాదని అది ప్రూవ్ చేసినప్పుడు వచ్చే ఆ వైబ్ కానీ అసలు సెకండ్ హాఫ్ మొత్తం అలా కూర్చోబెట్టారు పైకి. అది వాళ్ళు ఎవరిష్టం వాళ్ళ, నేను ఎవరి ఒపీనియన్ నేను తప్పుపట్టను, నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. నా వరకు నాకు సినిమా బాగుంది. నేనైతే 5కి 3.75 రేటింగ్ ఇస్తాను. నాకైతే సినిమా సూపర్ హిట్. సినిమా ఎక్కడో బోర్ కొట్ల, ఇంకొక 4-5 టైమ్స్ చూడడానికి నేను రెడీగా ఉన్నా. సినిమాల మీద చూసిన నాగ చైతన్యకి ఇప్పుడు చూస్తున్న నాగ చైతన్యకి చాలా డిఫరెంట్ ఉంది. ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదే వస్తుంది, యాజ్ యూజువల్ గా ఏ సినిమాలో అయినా అదే మ్యూజిక్ వస్తుంది. సినిమా మొత్తం ఒక సాంగ్ ఎందుకు ఉంది, వేరే సాంగ్స్ కూడా పెట్టారు కదా. లేదు, సాంగ్ బాగుంది చాలా. 3 బ్రో, 5కి 3. ప్రజెంట్ చూసిన సినిమాల్లో ఇంకా రీసెంట్ సినిమాలు కూడా ఏం లేవు. పుష్ప రికార్డులు బ్రేక్ చేద్దా? పుష్ప రికార్డులు బ్రేక్ 3,000 కోట్లు బ్రో. లేదు బ్రో, మా అయితే ఒక 70-80 కోట్లు వస్తుంది అంతే, 100 కోట్లు వస్తుంది, దానికి మించి ఎక్కువ రాదు. సమంత రికార్డులు బ్రేక్ అవుతాయి అంతేనా? ఎందుకంటే ప్రజెంట్ మూవీస్ కూడా ఏం లేవుగా బ్రో. 100 కోట్లు అంటే ఒక హిట్ అయితే 80 crores వరకు వస్తుంది. విశ్వక్సేంది చెప్పనవసరం లేదు మనకి. మాస్కా దాస్ లేదు బ్రో, ఆ సినిమా చూసేవాళ్ళు. ఇప్పుడు నేను ఈ సినిమాకి వచ్చా, ఆ సినిమాకి కూడా పోతా. ఉప్పిన సీన్ ఉందంటారు, నిజమేనా? ఉప్పిన సీన్ ఏం లేవు బ్రో. కంటెంట్ ఉన్న సినిమా. ఇలాంటి సినిమాని కూడా మీరు చూడకపోతే, ఇలాంటి సినిమాను మీరు ఆదరించకపోతే తెలుగు ఇండస్ట్రీలో ఇంకా సినిమాలు రావు భయ్యా. ఎందుకంటే ఒక మంచి కన్నీటి గాథ భయ్యా. మీకు ఏ సీన్ లేకుండా ఒక మంచి స్టోరీ, ఒక స్టోరీ మంచి ఎంటర్టైన్మెంట్ కానీ, ఇంకోటి రియల్ లైఫ్ స్టోరీ. మన కళ్ళ ముందు ఒక స్టోరీ జరుగుతుంది, మన ఊర్లో, మన దగ్గర, మన ఇంటి పక్కన ఏం జరుగుతుంది, స్టోరీ జరుగుతున్నట్టు చూస్తూ ఉంటే మనం స్క్రీన్ మీద చూస్తూ ఉంటే అంత బాగుంటుంది భయ్యా సినిమా. ఇలాంటి సినిమాని మిస్ కాకండి భయ్యా. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. సూపర్. అసలు నాగ చైతన్య గారి గురించి, యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మన ఇండియా గురించి చాలా గొప్పగా చూపించారు. ప్రతి ఇండియన్ చూడాల్సిన మూవీ ఇది. సో సాయి పల్లవి గారు అంటే మన పక్కింటి అమ్మాయే, సో అందుకని మన సాయి పల్లవి అని చూపించారు. అండ్ చందు మొండేటి గారు సూపర్ అండి, మీ డైరెక్షన్ అసలు వేరే లెవెల్. బన్నీవాసు గారు బ్లాక్ బస్టర్, అన్ని కలెక్షన్స్ మీవే. మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగుంది, సూపర్ అండి, సూపర్. సాయి పల్లవి అంటే డాన్స్ అంటేనే సాయి పల్లవి గారు. కొత్తగా ఉందండి, ఆవిడ ఎప్పుడు డాన్స్ చేసినా ఒక నెమలి డాన్స్ చేసినట్టుగా ఉంటుంది. అంటే సమంత ఫ్యాన్స్ గా, సో అందరు ఫ్యాన్స్ కి మెసేజ్ ఉంటుందండి. ఒక ఇండియన్ గా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఒక్కసారిగా గూస్ బంప్స్ వస్తాయి. అంటే మన ఇండియన్ గురించి, మన ఇండియన్ ఫ్లాగ్ గురించి ఎంత బాగా చూపించారు.